ఇప్పటికి కూడా చాలా మంది ఏమంటారంటే పాత పాటలు బాగుండేవి, సిచ్యువేషన్ కి తగ్గట్టు ఉండేవి, హ్మ్. పాడుకునేలా ఉండేవి, హ్మ్. ఇప్పుడు వస్తున్నాయి పోతున్నాయి మర్చిపోతున్నాం అని అంటున్నారు. హ్మ్. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? లేదండి, ఇప్పుడు కూడా కొన్ని మంచి పాటలొస్తాయి. అంటే అప్పటికి ఆ పాటలు చాలా ఆహ్, హిట్ సాంగ్స్. ఇప్పుడు కూడా మనకి చాలా హిట్ సాంగ్స్ వస్తున్నాయి. అలాగే ఈ మధ్య కొంచెం హ్మ్, సాహిత్యం ఉన్న పాటలు కూడా వస్తున్నాయి. అంటే మారుతూ వస్తుంది గదండీ ట్రెండ్ గాని, జనరేషన్ గాని. దానికి తగ్గట్టు చేస్తున్నాను తప్ప ఆహ్, అంటే అప్పుడు కొంచెం వినపడేవి, ఇప్పుడు వినపడట్లేదు అంటున్నారు. హ్మ్. ఇప్పుడు జనాలు ఎలా ఫీల్ అవుతున్నారంటే, ఎంత మంచి లిరిక్స్ ఉన్నా, ఒక మంచి మ్యూజిక్ ఉంటే దానికి వైబ్ అవుతాం హ్మ్. అలవాటయిపోయింది. ఇప్పుడు ఈ పాడుకునే కంటే కూడా జనరేషన్‌కి. డాన్స్ ఆ! ఆడడమే. ఆహ్, ఆహ్, డాన్స్ ఆడినా ఆడకపోయినా ఒక ఏదైనా మంచి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇన్నా సరే ఆహ్, ఆ వైబ్‌ని ఫీల్ వైబ్. అవుతున్నారు. యెస్. ఆహ్, అందుకు కొంచెం ట్రెండ్ ఇప్పుడు కొంచెం మారింది. హ్మ్. లెక్క మళ్ళీ మధ్య మధ్యలో కూడా అక్కడక్కడ సుకుమార్ గారు గాని, హ్మ్. త్రివిక్రమ్ గారు గాని, రాజమౌళి వాళ్ళ సినిమాలు తీసుకుంటే మంచి సాహిత్యం కూడా ఉంటుంది. హ్మ్. ఇప్పుడు అంతెందుకండి, నేను మొన్న 'హరిహర వీరమల్లులో' ఒక పాట రాశాను. హ్మ్. కీరవాణి గారి హ్మ్. మ్యూజిక్‌లో, పవన్ కళ్యాణ్ గారిది. హ్మ్. నేను ఇప్పటి వరకు రాసిన పాటలన్నీ ఒక ఎత్తయితే, అది పూర్తిగా ఒక ఎత్తు. హ్మ్. ఎందుకంటే ఆహ్, లవ్ సాంగ్సు, బ్రేకప్ సాంగ్సు, ఫ్యామిలీ సాంగ్సు హ్మ్. ఇలా చేసిన వాడిని. ఆహ్, 'హరిహర వీరమల్లు' లాంటి ఒక వీరోచితమైన క్యారెక్టర్ ఒక యుద్ధానికెళ్తుంటే, ఆ బ్యాక్‌గ్రౌండ్‌లో హ్మ్. వచ్చే పాట అది ఒక లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ 'కీరవాణి' గారి సంగీతంలో వస్తుందంటే, మనం లిరిక్స్ ఏ విధంగా ఉంటాలో దానికి ఏమాత్రం తగ్గకుండానే చేశాం. హ్మ్. అది చాలా బాగొచ్చిందండది. హ్మ్. 'ప్రళయకాల రుద్రుడల్లి తాండవించు భైరవం' అలా అలా హ్మ్. స్టార్ట్ అవుతది ఆ పాట. హ్మ్. చాలా బావుంటుంది. అంటే మన కథకు తగ్గట్టు వాళ్ళెంచుకున్న దానికి రాయటమే తప్ప ఆహ్, ఇక్కడ మనం ఇనపడకూడదు, హ్మ్. ఇక్కడ ఇనపడుతుంది అలా హ్మ్. ఏం లేదండి. ఏం లేదు. ఆ! ఇప్పుడు కూడా జనరేషన్‌కి తగ్గట్టు, ట్రెండ్‌కి తగ్గట్టు కొన్ని మంచి పాటలొస్తున్నాయి. హ్మ్. చాలా బాగా వెళ్తున్నాయండి. హ్మ్. మీరెప్పుడైనా ట్రోలింగ్ ఫేస్ చేసారా? ట్రోలింగ్ అండి. హ్మ్. నాకంత వరకు రాలేదులెండి. ట్రోలింగ్ వరకే ఇంకా రాలేదు. రాలేదు. ఇంతవరకు రాలేదు. ఓకే.